సింధూరి అయితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి మా నాకు ఇతను భర్త ఇతను నాకు మెడలో తాళి కట్టిన భర్త అయినా సరే మేము ఇప్పుడు భార్యాభర్తలమయ్యాం. మా ఇద్దరం ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకటైనా సరే నాకు మా అత్త సహాయం కావాలి. మా అత్త మా ఇద్దరిని భార్యాభర్తలుగా ఒప్పుకోవాలి. ఆవిడ మా ఇద్దరిని భార్యాభర్తలుగా దీవించాలి అన్నా, ఒప్పుకోవాలి అన్నా ఏం చేయాలో మీరే చెప్పండి స్వామీజీ అని చెప్పేసి అయితే సింధూరి అయితే స్వామీజీని అడుగుతూ ఉంటుంది. నాకు ఎలాగైనా చంచలమ్మ గారి దీవెనలు కావాలి, ఆవిడ అండదండ కావాలి నాకు అని చెప్పేసి చంచలమ్మ గురించి అయితే చెప్తూ ఉంటుంది స్వామీజీకి సింధూర. ఇక స్వామీజీ అయితే నువ్వు గౌరీ పూజ చేసి ముత్తైదువుల్ని చంచలమ్మని అందరినీ పిలిపించి నీ తాడుకి పసుపు తాడుకి నల్లపూసలు కుచ్చే కార్యక్రమం పెట్టించి ఆ నల్లపూసలు చంచలమ్మ ద్వారా ఇచ్చేటట్లుగా చంచలమ్మ కూర్చి నీ భర్త అయిన చంటి నీ మెల్లో వేసేటట్లుగా చేసేలా నువ్వు చెయ్యు. అలా చేస్తే చంచలమ్మ దీవెనలు ఎప్పుడు నీ వెంటే ఉంటాయి. అలా చేస్తే చంచలమ్మ దీవెనలతో పాటు చంచలమ్మ కూడా నీ కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే స్వామీజీ చెప్తూ ఉంటాడు. ఇక చంచలమ్మాళ్ళైతే కోవెలకి వస్తూ ఉంటారు. ఏంటి మాట్లాడుతుంది సింధూర స్వామీజీ వాళ్ళతో అనైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అదే టైంలో చంచలమ్మ వాళ్ళు అక్కడికి రావడం చూసి నిజంగా దేవుడి అంగీకారం ఉంది కాబట్టే నేను స్వామీజీని అడగడం, చంచలమ్మ గారు ఇక్కడికి రావడం అంతా ఒకేసారి అయ్యింది. ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను. అత్తమ్మ చేతుల మీదుగా నా మెడలో నల్లపూసలు దారంలో కుచ్చేటట్లుగా చేస్తాను. ఆ అత్తమ్మ చేతుల మీదుగా నాకు అది కార్యక్రమం జరిగేలా చేసుకుంటాను అని చెప్పి సింధూర అయితే అంటూ ఉంటుంది. అలా నువ్వు చేసి నీ భర్త చేతుల మీదుగా నీ మెడలో ఆ నల్లపూసల దారం వేసుకుంటే నీకు నిండు నూరేళ్ళు భర్త సౌభాగ్యము లభిస్తుంది. చంచలమ్మ దీవెనలు లభిస్తాయి అని చెప్పేసి అయితే ఆ స్వామీజీ అంటూ ఉంటాడు. ఇక సింధూర అయితే నిజంగా మీరు ఇది అయ్యేలా చేసుకుంటాను స్వామీజీ అని అయితే చెప్తూ ఉంటుంది. చంచలమ్మ అయితే సింధూర కలిసి అలా